ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే కూడా ఎప్పుడైతే వాళ్ళ ఇమేజ్ ని పెంచుకుంటూ పోతారో వాళ్ళని టార్గెట్ చేసి ఈ ఎలిగేషన్స్ చేసుకుంటే వీళ్ళు హైలైట్ అవుదామని చూస్తున్నారు ఏంటి? ఈమె మోటివ్ చాలా క్లియర్, చాలా ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కదా. మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే రీతు చౌదరి గురించి కాదు, లేదనంటే మహేష్ అనే ఈ యొక్క హీరో అంటే వాళ్ళ హస్బెండ్ ఎవరు, గౌతమి ఇలాంటి వాళ్ళ కోసం ఇలా బయటకు వస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. అది ఒకటే టార్గెట్ ఏంటంటే ఇలా వీళ్ళని చూసి ఇంకొక నలుగురు తయారు. గత 2 రోజులు మనం చూస్తున్నాం, అదంతా చూస్తే కనుక ఇదే అర్థం అవుతుంది, మోటివ్ కనపడుతుంది అక్కడ. ఇది ఫాల్స్ మోటివ్. నీకు పెట్టిన కేసు ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి, వచ్చి వాళ్ళిద్దరు కలిసి లిఫ్ట్ లో వచ్చారు, ఏమైంది దాంట్లో, లిఫ్ట్ లో ఏం జరిగింది, లిఫ్ట్ లో లేదంటే రోడ్ మీద వెళ్తున్నారు, పార్కింగ్ లో ఉంచున్నారు. 1 గంటకి పార్కింగ్ లో పని ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు, పబ్కి వెళ్ళి ఉంటారు. నీకు ఏమైనా ప్రాబ్లమా? ఫ్రెండ్స్ నువ్వు వెళ్తావు కదా ఇక్కడ నుంచి గోవా వెళ్తావు, తప్పేంటి మేడం, తప్పేంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి పద్దాకి అదే ఉంటదా, వేరేదే ఉండదా? కలిసి వెళ్ళి మాట్లాడుకున్నారు అనుకోండి, బాధలు చెప్పుకున్నట్టు, తప్పేంటి దాంట్లో? బాధలు చెప్పుకుంటే లవ్ చేసుకున్నట్ట, ఇంకోటి చేసుకున్నట్ట. రాత్రి 1 గంటకి 2ంటికి కనపడితే ప్రతి ఒక్కరు ఏమంటారంటే రాత్రి 2ంటికి పని ఏంటి, వీడితో పని ఏంటంటే ఇంకా అదే కలోనియల్ మైండ్ సెట్ అమ్మేది. అంటే ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య తప్పు జరిగింది అని ఆమె చూసినట్లయితే అప్పుడే అడగచ్చు కదా, బయట. అదే నేను అదే అంటుంది, ఇది మీ 4 గోడల మధ్య జరగాల్సిన దరిద్రం ఇది. దాన్ని తీసుకొచ్చి 4 పలకల కెమెరాలో పెడితే, ఈ 4 పలకల టీవీలో చిన్నపిల్లలు ఉంటారు, మనం ఉంటాము, చాలా మంది ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఏం దరిద్రం రా బాబు ఏం అనుకుంటారు కదా. అందులో ఒకటి మిస్ అవుతున్నారు సార్ లాజిక్. వీళ్ళంతా కూడా చిన్న పిల్లలు ఉంటారు అనేది పక్కన పెడితే వాళ్ళ పిల్లలే ఉంటారు కదా, వాళ్ళ పిల్లలే చూస్తారు కదా ఫ్యూచర్ లో. వాళ్ళు ఇప్పుడు కిడ్స్ ఉంటారు, ఈ వీడియోలు అంతే ఉండిపోతాయి కదా. ఎంత చేసుకున్నా ఎక్కడో రీల్స్ మమ్మీ మా డాడీ ఇలా చేశారు, మేము చేసే తప్పేంటి? ఏదన్నా భారీగా నీకు ఏదన్నా పెద్ద ఇష్యూ అయితే నిజంగా సమాజం చెడిపోవడానికి మెయిన్ కారణము ఇలా పెద్దవాళ్ళు అతి పెద్ద స్కామ్ అయితే టీవీ ముందుకు వచ్చారు. అతి పెద్ద డిజాస్టర్స్ ఒక నీకు కష్టం వచ్చి పడిందంటే టీవీ ముందుకు వచ్చారు. చెప్పు నీ బాధ ఏంటో చెప్పు. నీకు ఉన్న ప్రాబ్లము ఇండియాలో 140 కోట్ల మందిలో ఎగ్జాంపుల్ ఒక 60 కోట్ల మందికి ఉంటుంది గృహహింస ఉంటది. ఏదో ఒక ఇష్యూ ఉంటది, గృహహింస పెడతారు. నీకు ఇంకా ఏమన్నా చెప్పు అంటే అది సీరియస్ విషయం కాదా అంటే అవును సీరియస్ విషయమే. వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, కోర్టుకి వెళ్ళు, కోర్టులో తీసుకో, లీగల్గా వెళ్ళు. అది తీసుకొచ్చి రోజు 40 కోట్ల వీడియోలు వేయాలా? అందరికి తీసుకొచ్చి 40 కోట్ల కేసులు ఉన్నాయటండి, 1 కోటి కేసులు, 2 కోట్ల కేసులు ఉంటాయి ఎగ్జాంపుల్. అవన్నీ తీసుకొచ్చి టీవీలో వేసుకుంటారా? ఏం దరిద్రం ఇది అసలు? స్టేట్ కి సంబంధించి మనకి ఎన్ని ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్, బ్లాక్ మెయిలింగ్, అది మోటివ్ కనపడుతుంది మనకి. అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడతా, జనం దగ్గర ₹1 లేక రకరకాల కష్టాలు పడతా, ఫార్మర్స్ ఇబ్బందులు పడతా, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఏది స్టేట్ వైడ్ గా కానీ రోజు మన సొసైటీలో కానీ చాలా ఇష్యూస్, చిన్న ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటి గురించి మనం ఫైట్ చేసుకుంటే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఈ దరిద్రం గురించి పోద్దు లేతే ఇదే దరిద్రం. ఇక్కడ మనం మాట్లాడుకుంది ఈరోజు పూర్తిగా మోటివ్. నీ మోటివ్ ఏంటి అంటే, మీరెవరు నా మోటివ్ చెప్పడానికి అంటే, నువ్వెవరో టీవీలోకి రావటానికి. నువ్వు టీవీలో వచ్చినప్పుడు నీ గురించి మాట్లాడతారు, నీ మోటివ్ ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మాట్లాడతారు. నీకు న్యాయం కావాల్సి వస్తే కోర్టుకి వెళ్ళి, కోర్టులో నీ న్యాయం అక్కడ పొందు. మీడియాలోకి వచ్చినప్పుడు 100% నీ మోటివ్ గురించే మాట్లాడతారు, జడ్జిమెంట్ క్లియర్. మన మోటివ్ ఇది మనకు కనపడే మోటివ్ క్లియర్ గా మనం ప్రూవ్ చేసాం, అంతే, ఫినిష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇప్పుడు నిజంగా హాట్ టాపిక్ గా మారిన ఈ రీతు చౌదరి, అలాగే గౌతమి చౌదరి, మహేష్, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఎలాంటి లవ్ స్టోరీ ఉంది అనేది ప్రజలు డిసైడ్ చేయాలి. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుంది, తను చూపించినటువంటి వీడియోలలో వాళ్ళు ఎలాంటి రిలేషన్ ఉంది అనడానికి, వాళ్ళు ఎలాంటి తప్పిదం చేశారు అనడానికి అయితే సాక్ష్యాలు లేవు. ఒక కామన్ పీపుల్ గా ఏదో ఫ్రెండ్స్ గా వెళ్ళినట్టుగానే చూపిస్తున్నాయి. కానీ ఇక్కడ రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినాక తను ఎందుకు బయటకు వచ్చి ఇప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తూ ఒక బ్లాక్ మెయిల్ పరంగా మీడియా ముందు హల్చల్ అవుతున్నారు. ఒకవేళ తనకు న్యాయం కావాలి అనుకుంటే లీగల్ గా వెళ్ళొచ్చు కదా, కేసు పెట్టొచ్చు, తను కోర్టుకు వెళ్ళొచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చు, తనకు కావాల్సిన న్యాయాన్ని తను అడగొచ్చు. ఇప్పుడు గృహహింస చట్టం కింద కేసు పెట్టారు, కానీ తనను గృహహింస పరంగా ఎలాంటి హరాస్మెంట్ చేశారనే దానికి సాక్ష్యాలు లేవు. ఇక్కడ ఇంకొక విషయం చాలా మంది ప్రజలకు తెలుసు, గీతూ చౌదరి అనే అమ్మాయి ఒక సెలబ్రిటీగా కొన్ని షోస్లలో తను హైలైట్ అవుతూ ఇప్పుడిప్పుడు తన లైఫ్ను స్టార్ట్ చేసుకున్న అమ్మాయి. అలాంటిది ఆ అమ్మాయి తప్పు చేస్తే ఓకే, అమ్మాయి మంచి వ్యక్తి అని మేము సపోర్ట్ చేస్తూ అమ్మాయి తప్పులేదు అని నేను సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే ఒక ఆలోచన
మనము మనుషులం కదా, కొంచెమైనా ఉంటది కదా ఒక ఆలోచన అనేది. ఆ ఆలోచన పెట్టి చిన్న లాజిక్ని వెతికితే ఇన్ని రోజులు లేని ఎలిగేషన్ అమ్మాయి పైన ఇప్పుడు ఎందుకు చేస్తుంది అనేది కావాలి. ఇంకొకటి, ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. సెలబ్రిటీలకి, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, ఇటు ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు, అన్ని రోజులు గమ్మునుంటున్నారు. ఎలాంటివి వాళ్ళకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వట్లే. అంటే వాళ్ళకు వర్కౌట్ అయినన్ని రోజులలో తర్వాత ఎప్పుడైతే తేడా కొడుతుందో అప్పుడు బ్లాక్మెయిల్, వాళ్ళకి డబ్బు కావాలనో లేకపోతే వాళ్ళ ఫేమ్ కావాలనో అర్థం కావట్లేదు. అప్పుడు బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు తన సొంత భర్తే కదా, తన పక్కనే ఉన్నాడు కదా, ఇన్ని రోజులుగా అన్యాయం జరుగుతుంటే తను బయట పెట్టలేదు కాక ఇప్పటి వరకు తను ఎలాంటి ప్రూఫ్స్ తీసుకురాలేదు బయటికి. ఏదో చిన్న చిన్న వీడియోలతోటి తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఇలాంటి ఎలిగేషన్లకు పాల్పడుతూ ఉంటే ఇలాంటిది ఒకరిని చూసి ఇంకా నలుగురు కూడా తయారవుతున్నారు. ఒక నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకరు, 3 నెలలకు ఒకరు ఇలా తయారవుతున్నారు. ఇది కరెక్ట్ కాదేమో. ఇంకొకటి, మన మీడియా వాళ్ళు కూడా చిన్న రిక్వెస్ట్, నేను తప్పు పట్టట్లేదు కానీ ఇలాంటి వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తే నిజమేంటో బయటపడుతుంది. ఇంకా ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా బయటికి రావాలంటే భయపడతారు చాలా మంది. అలాంటి క్వశ్చన్స్ అడిగే ప్రయత్నంలో ఉండాలే తప్ప ఇక్కడ అన్యాయం జరిగింది విక్టిమ్కే అని చెప్పేసి మనము ఎక్కువ హైలైట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి అదొక బలంగా మారిపోతుంది. ఇక్కడ కోర్టులు ఖాళీగా లేవు, పోలీసులు ఖాళీగా లేరు, లాయర్లు ఖాళీగా లేరు, ప్రజలు అంతకంటే ఖాళీగా లేరు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మీ ఫేమ్ కోసమో లేకపోతే మీరు డబ్బు లాగడం కోసమో ఇలాంటి ప్రయత్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ చాలా మందిని చెడగొట్టే ప్రయత్నం ఇది. ముఖ్యంగా పిల్లల్ని, రేపు జనరేషన్ ని చెడగొట్టే ప్రయత్నం అని గుర్తుపెట్టుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.